అధ్యక్షుడిని మరియు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మాజీ మెంబర్ని. ఏదైతే ఈరోజు గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి బయటపడినటువంటి యాక్సిస్ బ్యాంకు కుంభకోణానికి సంబంధించి ఏదైతే ఈరోజు బాధితులతో కలిసి అడిషనల్ ఎస్పీ గారికి మేమందరం కూడా వినతిపత్రం ఇచ్చి ఏదైతే బాధితుల తరఫున బాధితులు ఏ విధంగా మోసపోయారు, బాధితులు ఏ విధంగా యాక్సిస్ బ్యాంకు మరి కొంతమంది ఏ విధంగా మోసం చేశారు అనేటువంటి విషయాలన్నింటినీ కూడా ఏదైతే అడిషనల్ ఎస్పీ గారికి వివరంగా వివరించడంతో పాటు ఏదైతే మా యొక్క బాధితులతో కలిసి ఫిర్యాదు కూడా ఇవ్వడం అనేది. ఈ సందర్భంగా ఏదైతే అడిషనల్ ఎస్పీ గారు మేడం గారు మాకు కొన్ని విషయాలు చెప్పారు. ఆల్రెడీ ఈ కేసు దర్యాప్తులో ఉంది. వీలైనంత త్వరగా దర్యాప్తు చేసి ఏదైతే బాధితులకు న్యాయం చేస్తాము, అలాగే ఎవరైతే ఈ యొక్క నేరానికి పాల్పడ్డారో, ఈ యొక్క భారీ స్కామ్కు పాల్పడ్డారో వాళ్ళ మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు. అయితే మేము ఈ సందర్భంగా కొన్ని విషయాలు తెలియజేస్తా ఉన్నాం. ఇది ఒక నెల్లూరు జిల్లాకే పరిమితం కాలేదు. చెన్నై, అలాగే రాజమండ్రి, జగ్గయ్యపేట, అలాగే హైదరాబాదు ప్రాంతాల్లో కూడా, విజయవాడ ప్రాంతాల్లో కూడా ఈ యాక్సిస్ బ్యాంక్ కుంభకోణానికి సంబంధించినటువంటి కుంభకోణం జరిగి ఉంది. అక్కడ కూడా మా వాళ్ళందరినీ, పేదవాళ్ళందరినీ కూడా, ఎస్సీ ఎస్టీలని, పేదల్ని మోసం చేసి ఉన్నారు. అందుకని ఈ యొక్క దర్యాప్తుని వీలైనంత త్వరగా పూర్తి చేయాలి, ముద్దాయిలకు శిక్ష పడేలాగా చేయాలని చెప్పి, అలాగే బాధితులకు న్యాయం చేయాలనేటువంటి డిమాండ్తో 2 రోజుల్లో డీజీపీ గారిని కలవనున్నాం. ఎందుకంటే మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఈ యొక్క నెల్లూరు జిల్లాలో ఏదైతే పోలీస్ విచారణ వేగవంతంగా సాగట్లేదు. ఉత్తుకూరు పోలీస్ స్టేషన్లో డిసెంబర్ నెలలో 2024 సంవత్సరంలో కేసు ఫైల్ అయితే ఇంతవరకు అందుకు సంబంధించినటువంటి విచారణ సరిగా జరగట్లేదంటే దీని వెనుక అనేక అనుమానాలు మాకు వ్యక్తమవుతా ఉన్నాయి. అందుకని 2 రోజులు డీజీపీ గారి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నాం. 2 రోజుల్లో డీజీపీ గారిని కలిసి ఏదైతే ఈ యొక్క కేసు దర్యాప్తులో జరుగుతున్నటువంటి ఏదైతే నిర్లక్ష్యం ఉందో, లేకపోతే ఏదైతే దర్యాప్తు సరిగా సాగట్లేదో దీని మీద డీజీపీ గారికి ఫిర్యాదు చేస్తాం, బాధితులందరినీ తీసుకెళ్ళని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రెండో విషయం, ఏదైతే బాధితులకు సంబంధించి ఇప్పటికీ ఏదైతే ఆ యొక్క కలెక్షన్ ఏజెంట్లు, ఆ యొక్క బ్యాంకుకు సంబంధించినటువంటి రికవరీ ఏజెంట్ల నుంచి ఫోన్లు వస్తూ ఉన్నాయి. అర్ధరాత్రులు ఫోన్లు చేస్తున్నారు, బెదిరిస్తూ ఉన్నారు. అందుకని ఆగస్టు మొదటి వారంలో బాధితులందరినీ సమీకరించి బాధితులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ప్రత్యక్ష పోరాటానికి ఆగస్టు 1వ తేదీ నుంచి మేమందరం కూడా అన్ని సంఘాలు కలిసి ఆగస్టు 1వ తేదీ నుంచి ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే కోట్లాది రూపాయలు అందరూ పేదవాళ్ళు ఏదైతే కనీసం కూడా రోజువారీ పూట గడవని పేదలందరూ కూడా నష్టపోయి ఉంటే విచారణ ఏదో సామెత ఉంది, తాబేలు నడకలాగా సాగుతుందండి విచారణ. ఎందుకు ఈ నిర్లక్ష్యం? ఎవరిది నిర్లక్ష్యం? దీని వెనక ఏం జరుగుతూ ఉంది? ముద్దాలను ఎందుకు ఇంతవరకు విచారించలేదు? అలాగే దీని వెనక, ఈ కుంభకోణం వెనక కొంతమంది బ్యాంక్ అధికారుల ప్రమేయం కూడా ఉంది అనేది స్పష్టం. అందుకని మేము త్వరలో 2 రోజుల్లోనే డీజీపీ గారిని కలవబోతా ఉన్నాం. కలిసి ఆ డీజీపీ గారికి అన్ని విషయాలు వివరిస్తాం. అలాగే ఆగస్టు 1వ తేదీ నుంచి నెల్లూరులోని కలెక్టరేట్ ఎదుట బాధితుల ఆధ్వర్యంలో ఏదైతే ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఏదైతే బాధితులు వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో 5 నెలల క్రితం ఫిర్యాదు చేశారు, మా యొక్క వాసు ఇంతవరకు కేసు కట్టలేదు. అలాగే ఎడలూరు పోలీస్ స్టేషన్లో చలంచర్ల లక్ష్మీనారాయణ కంప్లైంట్ చేసి వారమైంది, మరి ఎందుకు ఇంతవరకు కేసు కట్టలేదు? అలాగే ఏదైతే మోకా తనుజ, ఈ అమ్మాయి వలస కూలి కాకినాడ నుంచి నెల్లూరుకు వచ్చినటువంటి వలస కూలి మోకా తనుజ అనేటువంటి అమ్మాయిని ₹1 కోటి మోసం చేశారండి. ₹1 కోటి. అసలు ఆ ₹1 కోటి ఎలా ఉంటాయో కూడా ఆ అమ్మాయికి తెలియదు. ఇంత భారీ కుంభకోణం జరిగి ఉంటే కనీసం ఇంతవరకు విచారణ వేగవంతం కాలేదంటే దీని వెనక మాకు అర్థం కావట్లేదు. అందుకని ప్రత్యక్ష పోరాటం సిద్ధమవుతా ఉన్నాం. మేము నిన్న మాట్లాడాం, ఈ అమ్మాయి తనుజతో మాట్లాడితే రాజమండ్రిలో ఇల్లు ఎలా వస్తామంటారంట,
పోలీసులు అత్తరాత్రి ఫోన్లు చేస్తారంట, వాళ్ళ అత్తలకు ఫోన్లు చేస్తారంట. ఈయనకి ఎక్కడి నుంచి ఫోన్లు వస్తున్నాయి? చెన్నై యాక్సిస్ బ్యాంకు, నెల్లూరు యాక్సిస్ బ్యాంకు, అలాగే రాజమండ్రిలో యాక్సిస్ బ్యాంకు, జగ్గయ్యపేటలో యాక్సిస్ బ్యాంక్ నుంచి వస్తున్నాయి. ఆ అమ్మాయి ఒక వలస కూలి. వాళ్ళ యొక్క భర్త మోజెస్ ఏదైతే ఈ వాసుదేవనాయుడు వాళ్ళ యొక్క కంపెనీలో సెక్యూరిటీ గార్డ్గా పనిచేసినటువంటి పాపానికి వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళ ఫోటోలు తీసుకొని దాదాపు ఈ అమ్మాయి పేరుతో ₹1 కోటి లోన్లు మోసం చేశారంటే అసలు ఎందుకు ఇదంతా జరిగింది? ఎందుకు ఈ యొక్క దర్యాప్తుని నిర్లక్ష్యం చేస్తున్నారు మాకు అర్థం కావట్లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అందుకే మేము చెప్పేది 1-2 రోజుల్లో డీజీపీ గారిని కలవబోతా ఉన్నాం. ఆగస్టు 1వ తేదీ నుంచి ప్రత్యక్ష పోరాటానికి మేము సిద్ధమని తెలియజేస్తా ఉన్నాం. ఈ బ్యాంక్ అధికారులు మేము బ్యాంక్ వెళ్ళి ఏమయ్యా జరిగిందంటే మాకు సంబంధం లేని చెప్తారు. పోలీసులను అడిగితే పోలీసులు ఏం చెప్తున్నారు? బ్యాంక్ అధికారులు మాకు డాక్యుమెంట్ ఇవ్వట్లేదు అంటున్నారు. ఏంటి దోబూచులాట? ఏంటి దోబూచులాట? మేము ప్రశ్నిస్తా ఉన్నాం. బ్యాంక్ అధికారులు ఏం చెప్తున్నారు? పోలీసులు విచారణ జరపలేదు అంటారు. పోలీసులు ఏం చెప్తారు? బ్యాంక్ అధికారులు మాకు మేము అడిగినటువంటి డేటా ఇవ్వట్లేదు అంటారు. ఈ దోబూచులాట ఆడుతూ అటు బ్యాంక్ అధికారులు ఇటు పోలీసు అధికారులు దోబూచులాట ఆడుతూ పేదవాళ్ళకి ఎస్సీ ఎస్టీలకి అన్యాయం చేస్తా ఉన్నారు. ఇది సరైనది కాదు అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తాము. నెల్లూరుకి వచ్చాము. మాకు వైజాగ్ నుంచి, జగన్పేట నుంచి, రాజమండ్రి నుంచి ఫోన్ చేస్తాను. చెన్నై నుంచి ఫోన్ చేసి బ్యాంకు వాళ్ళు ఏపీ తినేస్తున్నారు, మమ్మల్ని కడతావా కట్టవా అని. కట్టకపోతే నిన్ను సీల్ చేస్తామంటున్నారు, లేదా నిన్ను అరెస్ట్ చేస్తామంటున్నారు. కట్టేదాకా ఊరుకోవట్లేదండి వాళ్ళు. నేను కట్టడం నేను తీసుకోలేదు, నా సంబంధం ఏంటంటే అని ఒప్పుకోవట్లేదు. యాక్సిస్ బ్యాంక్ కాడికి వెళ్ళి నేను మాట్లాడితే వాళ్ళ సంబంధం చెప్పట్లేదండి. నా సంబంధం చెప్పకపోతే నేను తీసుకోలేకపోతే నేను ఎందుకు మాట్లాడుతాను? నేను బ్యాంక్లో నుంచి నాకు నెంబర్ ఇస్తారు, మాట్లాడుకోండి అని అన్నాను. వాళ్ళు నెంబర్ ఇచ్చా కూడా రెస్పాన్స్ అవ్వట్లేదు. నువ్వే కట్టాలి, నువ్వే చేయాలని అంటున్నారు. నేను కట్టిన సంబంధం లేదని అంటున్నానండి. వాళ్ళు సరే చెప్పేసి మొన్న ₹10 వడ్డీ తెచ్చి 18,000 కట్టానండి. కట్టినా సరే నన్ను వదలట్లేదు. రాత్రి 11కి 12కి ఫోన్ చేసి నన్ను ఎత్తుకొని తినేస్తున్నారండి. కట్టమని మా ఆయన చూస్తే మా ఆయన నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఈ గొడవ దాకా మా ఆయన రానంటున్నాడు. ఈ గొడవల్లోనూ నువ్వు సత్తే సాగు ఉంటే ఉండని చెప్పి చిన్నపిల్లలు వదిలేసి నన్ను వదిలేసి వెళ్ళిపోయాడండి. ఇదేంటి నా పరిస్థితి. చెన్నై ఏమో 35 లక్షలు అన్నారండి, జగన్పేట ఏమో 45 లక్షలు అన్నారు, రాజమండ్రి ఏమో 50 లక్షలు అన్నారు. ఇలా కట్టమంటున్నారండి. మరి నేను కట్టలేదని చెప్పాను. చెప్పినా సరే వాళ్ళు వదలట్లేదు.